Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampath Rao. Ela unnaru andaru. As part of today's Abhyasana session, we will be dealing with a case study from GS paper 4. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ కేస్ స్టడీ అర్థమవుతుంది. ఎలా సాల్వ్ చేస్తున్నాం, వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ వీఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్, అండ్ ఎలాంటి మిస్టేక్స్ ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ చేస్తారు, వాటిని మనం ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు, అండ్ దాంతోపాటు ఇక్కడ ఏవైతే కమాండ్స్ మీకు ఇవ్వడం అనేది జరిగిందో ఆల్టర్నేటివ్గా వేరే కమాండ్స్ ఇచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఇలాంటి కేస్ స్టడీస్ని అప్రోచ్ అవ్వాలి, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ నేను కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా పూర్తి స్థాయిలో కవర్ చేస్తాను. And this particular session was supposed to be uploaded on last Thursday, but I was not feeling well. That is the reason why we're uploading it today. Once again, please accept my sincere apologies for this unfortunate delay. Right? సో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనం అభ్యాసన పేరుతో ఒక డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎవ్రీ సింగిల్ డే ఎక్సెప్ట్ ఫర్ సండే మనం ఒక క్వశ్చన్ పిక్ చేసుకుని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకుంటున్నాం. మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఎస్ఏ పేపర్ నుంచి, సాటర్డే ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సెషన్ గురించి, ఇలా డైవర్స్ టాపిక్స్ మీద మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. రైట్, మనం ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 6 AM కల్లా మీకు క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. వేరాజ్ మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ టు abhyasana@gmail.com ఆన్సర్ టు abhyasana@gmail.com దిస్ పర్టికులర్ ఈమెయిల్కి సెండ్ చేస్తే డీటెయిల్డ్ ఎవాల్యుయేటెడ్ కాపీ విత్ ఇన్ 24 hours మీకు రీచ్ అవుతుంది. అండ్ అదే రోజు సాయంత్రం by 4 PM 4 గంటల కల్లా మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోని పోస్ట్ చేసుకుంటున్నాం. సో ఆల్ దీస్ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నట్టయితే, ఆల్ దీస్ ఎఫర్ట్స్ మీకు యూజ్ అవుతున్నట్టయితే, లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం చాలా చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. తెలుగు స్టేట్స్లో ఇలాంటి ఇనిషియేటివ్స్ వస్తాయా, అసలు వచ్చే అవకాశం ఉందా అని మీరు అనుకునేటటువంటి ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవ్వరు ఊహించినటువంటి ఇనిషియేటివ్స్తో తారా ఐఏఎస్ ముందుకు రాబోతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. రైట్, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ కేస్ స్టడీని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినండి. మీరు మన లాస్ట్ క్లాసెస్ ఫాలో అయితే నేను ఎథిక్స్ కేస్ స్టడీస్ని అప్రోచ్ అవ్వడానికి తారాస్ దశావతార్ సిస్టమ్ అనేటటువంటిది, ఒక ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది మీకు ఇవ్వడం అనేది జరిగింది. ఇట్స్ 10 step ప్రాసెస్. ఈ 10 స్టెప్స్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఎటువంటి కేస్ స్టడీనైనా పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇట్స్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అండ్ సిస్టమ్ దట్ ఐ హ్యావ్ డిజైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇట్స్ ఎ వెరీ కాంప్రహెన్సివ్ సిస్టమ్ అని చెప్పి నేను చెప్పొచ్చు. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్ ఐ టీచ్, హిస్టరీ టీచ్ చేసిన, ఆర్ట్ అండ్ కల్చర్ టీచ్ చేసిన, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ లాంటి ఆప్షనల్స్ టీచ్ చేసిన, ఎథిక్స్ టీచ్ చేసిన, ఐ మేక్ షూర్ I provide a easy to use proper system or framework to all of my students for their answer writing. సో ఆ విధంగానే మనం కేస్ స్టడీస్కి కూడా తారాస్ దశావతార్ పేరుతో ఒక ఇంపార్టెంట్ అప్రోచ్ ఆర్ సిస్టమ్ ఆర్ ఫ్రేమ్వర్క్ని ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. దీని మీద హౌ టు అప్రోచ్ ఎథిక్స్ కేస్ స్టడీస్ అనే ఒక సెషన్ కూడా నేను చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఆ పర్టికులర్ సెషన్ యొక్క లింక్ కూడా ఇస్తాను, వీలైతే వాచ్ చేసే ప్రయత్నం చేయండి. దట్ ఎగ్జాక్ట్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మనం దిస్ పర్టికులర్ కేస్ స్టడీని సాల్వ్ చేయబోతున్నాం. అండ్ తారా ఐఏఎస్లో భాగంగా ఆర్ ఫస్ట్ పెయిడ్ కోర్స్ దట్ ఈస్ ఎథిక్స్ కేస్ స్టడీస్ ప్రోగ్రామ్. దానిలో భాగంగా 15 డీటెయిల్డ్ సెషన్స్లో మీకు ద ఎంటైర్ కేస్ స్టడీస్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఆల్ ద ఇంపార్టెంట్ థీమ్స్ డిస్కస్ చేయడం కాకుండా, ద ఎంటైర్ ఫ్రేమ్వర్క్ మీకు ప్రొవైడ్ చేయడమే కాకుండా 100 కేస్ స్టడీస్తో ఒక వర్క్షీట్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతోపాటుగా 2 కాంప్రహెన్సివ్ కేస్ స్టడీస్ టెస్ట్ని కండక్ట్ చేసి వాటికి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనేటటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్ ఫర్ ద అనౌన్స్మెంట్. ఇట్ విల్ బీ అనౌన్స్డ్ బై ఎండ్ ఆఫ్ టుడే. రైట్, అండ్ ట్రస్ట్ మీ, వీఆర్ జనరేటింగ్ కంటిన్యూస్ టాపర్స్ త్రూ ఆల్ ఆఫ్ అవర్ పర్ఫెక్ట్ ఫ్రేమ్వర్క్స్, పర్ఫెక్ట్ సిస్టమ్స్. ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ యువర్ యూపీఎస్సీ గేమ్ ఏ మచ్ ఈజియర్ వన్. ఓకే, రైట్. సో తారాస్ దశావతార్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించే ముందు ఫస్ట్ మనం కేస్ స్టడీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చదువుదాం, అర్థం చేసుకుందాం, అండ్ దాని తర్వాత దోస్ 10 కాంప్రహెన్సివ్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి దిస్ పర్టికులర్ కేస్ స్టడీని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నారు ఇక్కడ? అన్ ఎలివేటెడ్ కారిడార్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్
టు రెడ్యూస్ ట్రాఫిక్ కంజెషన్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ స్టేట్. ఒక రాష్ట్ర రాజధాని నగరంలో ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించడానికి ఒక ఎలివేటర్ కారిడార్ లాంటి ఒక ఫ్లైఓవర్ లాంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ కాంపిటెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. నీకున్న అనుభవం మేరకు, నీకున్నటువంటి ప్రొఫెషనల్ కాంపిటెన్స్ మేరకు ఈ పర్టిక్యులర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ మేనేజర్గా మిమ్మల్ని ఎంచుకున్నారు. ద డెడ్ లైన్ ఈజ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ నెక్స్ట్ 2 years. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినటువంటి 2 ఏళ్లలో, అంటే బై 30th June 2021 కల్లా ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి. Since this project is to be inaugurated by the Chief Minister before the elections are announced in the second week of July 2021. 2021 జూలై 2nd వీక్లో ఎలక్షన్స్ అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ ముందుగా చీఫ్ మినిస్టర్ దిస్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగరేట్ చేయాలనుకుంటున్నారు. సో కన్ఫామ్గా తప్పకుండా June 30, 2021 కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ ఎలివేటెడ్ కారిడార్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది పూర్తవ్వాల్సిందే. ఓకేనా? While carrying out the surprise inspection by inspection team, a minor crack was noticed in one of the piers of the elevated corridor, possibly due to poor material used. సో మెటీరియల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏం జరిగిందంట, వన్ ఆఫ్ ద పియర్స్ ఏవైతే ఉంటాయో, మూల స్తంభం ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న క్రాక్ అనేటటువంటిది ఇన్స్పెక్షన్ టీం నోటీస్ చేశారు. అది మీకు చెప్పారు. యూ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ ద చీఫ్ ఇంజనీర్ అండ్ స్టాప్ ఫర్దర్ వర్క్. చీఫ్ ఇంజనీర్తో మీరు మాట్లాడి వర్క్ అనేటటువంటి సడన్గా మీరు ఆపేశారు. It was assessed by you that minimum 3 piers of the elevated corridor have to be demolished and reconstructed. సో జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయాలంటే, దాన్ని సవరించాలంటే, దాన్ని సరి చేయాలంటే ఏం చేయాలి? అట్లీస్ట్ 3 స్తంభాలనైనా నువ్వు డెమాలిష్ చేసి మళ్ళీ వాటిని రీకన్స్ట్రక్ట్ చేయాలి. కానీ దిస్ ప్రాసెస్ విల్ డిలే ద ప్రాజెక్ట్ మినిమం బై 4 to 6 months. దీనివల్ల 4 నుంచి 6 నెలలు ఎక్స్ట్రా అవ్వడం అనేటువంటి జరుగుతుంది. రైట్, ఎక్కువ సమయం పడ్డం అనేది జరుగుతుంది. బట్ ద చీఫ్ ఇంజనీర్ ఓవర్ రూల్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ టీమ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ వాజ్ ఎ మైనర్ క్రాక్ విచ్ విల్ నాట్ ఎనీవే ఇంపాక్ట్ ద స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ ఆఫ్ ద బ్రిడ్జ్. కానీ నీ హెడ్గా ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ ఏం చెప్తున్నారు? ఇన్స్పెక్షన్ టీమ్ది పట్టించుకోవాల్సిన లేదు, ఇది చాలా మైనర్ క్రాక్, దీనివల్ల స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ ఆఫ్ ద బ్రిడ్జ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అని చెప్తున్నారు. హీ ఆర్డర్డ్ యూ టు ఓవర్లుక్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ టీమ్ అండ్ కంటిన్యూ వర్కింగ్ విత్ సేమ్ స్పీడ్ అండ్ టెంపో. ఇప్పుడు ఎంత స్పీడ్గా వర్క్ అవుతుందో అంతే స్పీడ్గా వర్క్ చేయాలి. ఎందుకంటే బై డెడ్ లైన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఎలక్షన్స్ కంటే ముందుగానే దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ని ఇనాగ్రేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి. He informed you that the minister doesn't want any delay as he wants the chief minister to inaugurate the elevated corridor before the elections are declared. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. Also informed you that the contractor is far relative of the minister and he wants him to finish the project. Even the contractor ఎవరైతే ఉన్నారో who is actually the real culprit behind using this poor material for the construction of this particular project, ఆయన ఈ మినిస్టర్కి ఫార్ రిలేటివ్, దూరపు చుట్టం కూడా. రైట్, అది కూడా గమనించాలి. హీ ఆల్సో గేవ్ యూ అన్ హింట్ దట్ యువర్ ఫర్దర్ ప్రమోషన్ యాజ్ అడిషనల్ చీఫ్ ఇంజనీర్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ విత్ ద మినిస్ట్రీ. ఒకవేళ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ టైంకి కంప్లీట్ అయితే చీఫ్ ఇంజనీర్కి ఏం చెప్తున్నాడు? ప్రాజెక్ట్ మేనేజర్ స్థాయి నుంచి నువ్వు అడిషనల్ చీఫ్ ఇంజనీర్గా ప్రమోట్ అవుతావు, మినిస్ట్రీ కన్సిడర్ చేస్తుంది అని చెప్పి నీకు ఆశ కూడా పెట్టారు. హౌఎవర్ యూ స్ట్రాంగ్లీ ఫెల్ట్ దట్ ద మైనర్ క్రాక్ ఇన్ ద పేర్ ఆఫ్ ద ఎలివేటెడ్ కారిడార్ విల్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ద హెల్త్ అండ్ లైఫ్ ఆఫ్ ద బ్రిడ్జ్. కానీ నీకు గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది అంటే అది చిన్న క్రాక్గా నీకు కనిపిస్తున్నప్పటికీ దానివల్ల బ్రిడ్జ్ యొక్క లైఫ్ అండ్ డ్యూరబిలిటీ మీద, హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ దేర్ ఫోర్ ఇట్ విల్ బి వెరీ డేంజరస్ నాట్ టు రిపేర్ ద ఎలివేటెడ్ కారిడార్. సో దిస్ ఎలివేటెడ్ కారిడార్, దిస్ క్రాక్డ్ కారిడార్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేయడం తప్పనిసరి అని నీకు అనిపిస్తుంది అన్నట్టు. రైట్, సో కంప్లీట్గా దిస్ పర్టికులర్ కేస్ స్టడీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎటువంటి కమాండ్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ప్రొవైడ్ చేశారో చూడండి. ఫస్ట్, అండర్ ద గివెన్ కండిషన్స్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు యూ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్? యు ఆర్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్, నీ దగ్గర ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? సి ఆప్షన్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ గో టు గేమ్ ఫర్ యూపీఎస్సీ కేస్ స్టడీస్. రైట్, తప్పకుండా ఆప్షన్స్ మీద ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాట్ ఆర్ ద ఎథికల్ డైలమాస్ బీయింగ్ ఫేస్డ్ బై ద ప్రాజెక్ట్ మేనేజర్? సో యు ఆర్ ద ప్రాజెక్ట్ మేనేజర్, సో నువ్వు ఎలాంటి డైలమాస్ ఫేస్ చేస్తున్నావు? ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ మిస్టేక్స్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఎథికల్ ఇష్యూస్ అన్నప్పుడు ఆన్సర్ ఒకలా ఉండాలి, ఎథికల్ డైలమాస్ అనేటప్పుడు ఆన్సర్ వేరే విధంగా ఉండాలి.
మీరు చాలా టాపర్స్ కాపీస్ చూసిన ఎథికల్ ఇష్యూస్కి ఎథికల్ డైలమాస్కి ఒకే రకమైనటువంటి అప్రోచ్ వాడతారు, రెండింటికి ఒకటే రాస్తారు, బట్ అది చాలా చాలా తప్పు. దిస్ ఈస్ వేర్ యూ విల్ లూజ్ యువర్ లైన్ షేర్ ఆఫ్ మార్క్స్. చాలా మార్క్స్ ఇక్కడే మీకు పోవడం అనేది జరుగుతుంది. ఎథికల్ ఇష్యూ అనేటువంటిది కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మ. ఎథికల్ ఇష్యూ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఎథికల్ ప్రిన్సిపల్ దట్ ఈస్ అండర్ క్వశ్చన్. ఏ ఎథికల్ ప్రిన్సిపల్ క్వశ్చన్ చేయబడుతుంది, ఏ ఎథికల్ ప్రిన్సిపల్ కాంప్రమైజ్ కాబడుతుంది, దట్ ఈస్ వాట్ ఎథికల్ ఇష్యూగా మనం చెప్తాం, రైట్? ఎథికల్ డైలమా వేరు. ఎథికల్ డైలమా ఆర్ ఎథికల్ కన్ఫ్యూజన్, దిస్ ఇస్ వేర్ టూ రైట్స్ ఆర్ టూ రాంగ్స్ కన్ఫ్రంట్ విత్ ఈచ్ అదర్. మీకు రెండు సరైనవే అనిపిస్తాయి, దీనిలో ఏది చూస్ చేసుకుంటారు, దట్ ఈస్ వాట్ కన్ఫ్యూజన్, దట్ ఈస్ వాట్ డైలమా. దట్ ఎథికల్ డైలమా అన్నప్పుడు మీరు దిస్ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దిస్ ఎథికల్ డైలమాస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, రైట్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. మనకి తారాస్ దశావతార్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి, డోంట్ వరీ అట్ ఆల్. ద నెక్స్ట్ కమాండ్ చూడండి. వాట్ ఆర్ ద ప్రొఫెషనల్ ఛాలెంజెస్ లైక్లీ టు బి ఫేస్డ్ బై ద ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ హిస్ రెస్పాన్స్ టు ఓవర్కమ్ సచ్ ఛాలెంజెస్. ఈ పర్టికులర్ కేసులో ప్రాజెక్ట్ మేనేజర్ ఫేస్ చేసేటటువంటి ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఏంటి అడుగుతున్నారు, అండ్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి తను ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. వాట్ కెన్ బి ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఓవర్లుకింగ్ ద అబ్జర్వేషన్ రేజ్డ్ బై ద ఇన్స్పెక్టింగ్ టీమ్. ఇన్స్పెక్టింగ్ టీమ్ కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్తో ముందుకు వచ్చింది కదా, ఒక చిన్న క్రాక్ ఉందని చెప్పింది కదా, దాన్ని ఓవర్లుక్ చేస్తే, దాన్ని ఇగ్నోర్ చేస్తే అది ఎటువంటి కన్సిక్వెన్సెస్కి దారి తీసే అవకాశం ఉంటుంది, పర్యావసానాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. 4 ఇంపార్టెంట్ కమాండ్స్ ఇవ్వడం అనేది జరిగింది. సాడ్లీ యూ నీడ్ టు ఆన్సర్ దిస్ పర్టికులర్ కేస్ స్టడీ విత్ ఇన్ 15 minutes. సార్ 15 minutesలో అర్థం చేసుకొని ద ఎంటైర్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేసుకొని రాయడానికి సరిపోతుందా అంటే సరిపోతుంది, విత్ ప్రాపర్ ప్రాక్టీస్ అమ్మ. డోంట్ వరీ, మీరు ఎన్ని కేస్ స్టడీస్ ఒక ప్రాపర్ సిస్టమ్తో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత త్వరగా కేస్ స్టడీస్ అనేటువంటివి కూడా కంప్లీట్ అవుతాయి. ఇనిషియల్గా ఇట్ మే టేక్ 40 minutes, 45 minutes టు కంప్లీట్ 1 కేస్ స్టడీ, టు అడ్రస్ 1 కేస్ స్టడీ, బట్ ఓవర్ ద టైమ్ విత్ ఇన్ 15 minutes మీరు ఈజీగా కేస్ స్టడీస్ని ఆన్సర్ చేయగలుగుతారు. డోంట్ వరీ అట్ ఆల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే తారాస్ దశావతార్ ద 10-step ఫ్రేమ్వర్క్, కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందని ఉపయోగించి దిస్ పర్టికులర్ కేస్ స్టడీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి, యూ నీడ్ టు ఐడెంటిఫై ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఆర్ ఆల్వేస్ యూనివర్సల్, ఇజంట్ ఇట్? సో ఇక్కడ కేస్ స్టడీలో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ నేను చదివినా అదే ఫ్యాక్ట్, మీరు చదివినా అదే ఫ్యాక్ట్, ఇంకెవ్వరు చదివినా అదే ఫ్యాక్ట్, ఇజంట్ ఇట్? ఫ్యాక్ట్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ యూనివర్సల్. ఫ్యాక్ట్స్ విల్ హెల్ప్ యూ ఎలిమినేట్ వైల్డ్ అజంప్షన్స్, ఇల్లాజికల్ అజంప్షన్స్, ఇర్రేషనల్ అజంప్షన్స్. మీరు ఏదేదో అనుకోరు, ఏదేదో చేయరు, ఆ ఫ్యాక్ట్స్కి లోబడి మీ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని ఫామ్ చేయగలుగుతారు. సో ఐడెంటిఫైయింగ్ ఫ్యాక్ట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రిమెంబర్, నేను ఐడెంటిఫై చేయమన్నాను, మీరు ఆన్సర్లో ఫ్యాక్ట్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళకూడదు. 250 words క్వశ్చన్ ఇది, 250 words ఫ్యాక్ట్సే రాసుకుంటూ వెళ్ళిపోతే 250 words అక్కడే సరిపోతుంది. జస్ట్ యూనిట్ అంటే ఇనిషియల్గా మీరు కేస్ స్టడీస్ సాల్వ్ చేసేటప్పుడు ఫ్యాక్ట్స్ని రాసుకోండి, F1, F2, F3 ఇలా రాసుకోండి. బట్ ఎగ్జామినేషన్లో మాత్రం మీరు ఆన్సర్లో మాత్రం ఫ్యాక్ట్స్ని రాయకూడదు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఐడెంటిఫై ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ ఉంటారు, అండ్ దాంతోపాటు జనరిక్ స్టేక్ హోల్డర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందు ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ యువర్ చీఫ్ ఇంజనీర్, అండ్ దాంతోపాటు ద ఇన్స్పెక్షన్ టీమ్, అండ్ దాంతోపాటు ద చీఫ్ మినిస్టర్, అండ్ దాంతోపాటు ద మినిస్టర్, ద కాంట్రాక్టర్, ఇవన్నీ ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ అవుతారు. వెరాజ్ సెకండరీ స్టేక్ హోల్డర్స్ ఆర్ జనరిక్ స్టేక్ హోల్డర్స్ కింద పబ్లిక్, పీపుల్, మీడియా, ట్యాక్స్ పేయర్స్ వీళ్ళందరూ రావడం అనేటువంటి జరుగుతుంది. లేకపోతే రైట్స్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ జనరిక్ స్టేక్ హోల్డర్స్. నెంబర్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. తర్వాత యూ నీడ్ టు ఐడెంటిఫై ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్. యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ నీ ఇంట్రెస్ట్ ఏంటి, టు అప్హోల్డ్ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ, లేదా చీఫ్ ఇంజనీర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ బై ద డెడ్ లైన్. వెరాజ్ మినిస్టర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, సేమ్ ప్రాజెక్ట్ని డెడ్ లైన్లోగా కంప్లీట్ చేయడం. చీఫ్ మినిస్టర్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఎలక్షన్స్లోగా దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇనాగరేట్ చేయడం. పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, సేఫ్ అండ్ డ్యూరబుల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని కోరుకోవడం, ఇజంట్ ఇట్? సో దిస్ ఇంట్రెస్ట్ ఐడెంటిఫై చేస్తారు. అండ్ దెన్ యూ నీడ్ టు ఐడెంటిఫై కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎవరెవరు ఇంట్రెస్ట్ అనేటువంటి కాన్ఫ్లిక్ట్ అవుతాయి, ప్రాజెక్ట్ మేనేజర్ది అండ్ దాంతోపాటు చీఫ్ ఇంజనీర్ది కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి లేదా తప్పకుండా అవుతాయి. ప్రాజెక్ట్ మేనేజర్ది అండ్ దాంతోపాటు కాంట్రాక్టర్ది తప్పకుండా అవుతాయి లేదా అవుతాయి. దిస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటే వాటిని ఐడెంటిఫై చేస్తారు. అండ్ తర్వాతకు వచ్చేటప్పటికి యూ నీడ్ టు ఐడెంటిఫై అండర్లైయింగ్ వాల్యూస్ ఆఫ్ వేరియస్ ఇంట్రెస్ట్, స్టేక్ హోల్డర్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటే వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం కోరుకుంటున్నారు, ఇన్స్పెక్షన్ టీమ్ ఏదైతే అబ్జర్వేషన్స్ ఇచ్చిందో దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఒక 3 piers డెమాలిష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు, రైట్? దాని వెనుకున్నటువంటి వాల్యూ ఏంటి, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ, పబ్లిక్ సేఫ్టీ, రైట్? వీటిని ఐడెంటిఫై చేస్తారు.
చీఫ్ ఇంజనీర్ ఏం కోరుకుంటున్నారు, లేదు వాటిని ఇగ్నోర్ చేసేయచ్చు, ఓవర్లుక్ చేసేయచ్చు, చక్కగా ప్రాజెక్ట్ సేమ్ స్పీడ్తో ముందుకెళ్ళొచ్చు అంటున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద అండర్లయింగ్ వాల్యూ, అతని ఇంట్రెస్ట్ యొక్క అండర్లయింగ్ వాల్యూ ఏంటి? పొలిటికల్ లాయల్టీ. He wanted to be very loyal to the political party or the chief minister or the minister etc. రైట్? వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ దీస్ వాల్యూస్ నుంచి మీకు ఎథికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా మీరు రాయగలుగుతారు. కొద్ది నిమిషాల్లో చెప్తాను, అసలు వరి అవ్వద్దు. నెక్స్ట్ 6th ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ఎథికల్ డైలమాస్. ఏవైతే ఎథికల్ డైలమాస్ ఏవైతే ఉంటాయి, ఎథికల్ కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి యూ నీడ్ టు ఐడెంటిఫై వేరియస్ ఆప్షన్స్ అవైలబుల్ టు యూ. వేరియస్ ఏవైతే మీరు ఏం చేయొచ్చు అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేస్తారు. దాని తర్వాత ఏమొస్తుంది? ఎథికల్ జడ్జిమెంట్ అనేటువంటిది రావడం అనేది జరుగుతుంది. ఈ ఆప్షన్స్లో ఏది సరైనది అని చెప్పి మీరు నిర్ణయిస్తారు. నెక్స్ట్ ఎథికల్ జస్టిఫికేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఏదైతే ఆప్షన్ సరైనదని మీరు భావిస్తారో దాన్ని జస్టిఫై చేస్తూ మీ రేషనాలిటీ ఆర్ లాజిక్ అనేటువంటిది మీరు ప్రొవైడ్ చేయాలి, మీ ఇన్సైట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అండ్ ద లాస్ట్ వన్ కన్క్లూజన్ వెరీ ఇన్సైట్ఫుల్గా ఉండాలి. ప్రాపర్ థింకర్స్ని ఉపయోగించవచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు వెడ్డిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించవచ్చు, ఆర్ ఎల్స్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో కంటిన్యూస్గా బ్రిడ్జెస్ అనేటువంటి కొలాప్స్ అవుతున్నాయి. సో వాటిని ఉపయోగించి కూడా మీరు ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయొచ్చు, లేదా దాన్ని ఉపయోగించి మీరు ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయొచ్చు కూడా. ఓకేనా? ఇంట్రడక్షన్లో కూడా అది మీరు రాయొచ్చు. ఇట్ విల్ బి వెరీ ఇన్సైట్ఫుల్, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు ఆల్ దీస్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఆల్ దీస్ స్టెప్స్ని వెరీ డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ నేను ఒక సెషన్లో డీటెయిల్గా చేశానమ్మా. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, వాచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వీలైతే మన కేస్ స్టడీస్ సెషన్స్ అనేటటువంటివి జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో దట్ పర్టికులర్ ప్రోగ్రామ్ విల్ బి ఎ గేమ్ చేంజర్ ఫర్ యూ. నేను ఎవరికైనా ఫస్ట్ ఎవర్ సజెషన్ ఇవ్వాలి అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళకి ఫస్ట్ ఎథిక్స్ అండ్ ఆప్షనల్ కంప్లీట్ చేయండి. మీ ఫస్ట్ లోనే మీరు చక్కగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ దీస్ 2 గేమ్ చేంజింగ్ టాపిక్స్ సబ్జెక్ట్స్. వన్ ఈజ్ ఎథిక్స్ అండ్ సెకండ్ వన్ ఆప్షనల్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద ఎంటైర్ ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి దిస్ పర్టికులర్ కేస్ స్టడీని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. వినండి. సో తారాస్ దశావతార్ 10 స్టెప్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటమ్మా? ఐడెంటిఫైయింగ్ ద ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఎందుకు మనం ఐడెంటిఫై చేస్తామో నేను ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. టు ఎలిమినేట్ వైల్డ్ అజంప్షన్స్, టు ఎలిమినేట్ irrational assumptions, to eliminate illogical assumptions, isn't it? You need to take your decisions based on reason, based on logic. The decisions as you make, they should be both ethical and logical and rational, isn't it? So అందుకు మనం ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎలివేటర్ కారిడార్ అండర్ కన్స్ట్రక్షన్ టు రెడ్యూస్ ట్రాఫిక్ కంజెషన్, డెడ్ లైన్ June 30th, 2021. ఎలక్షన్స్ అయ్యేలోపు ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో కంప్లీట్ చేయాలి. Crack detected in one pair by inspection team. Repair would delay project by 4 to 6 months. Chief engineer overruled concerns citing minor impact under political pressure. ఎందుకంటే మినిస్టర్ ఇది చేస్తున్నారు, మినిస్టర్కి ఫార్ రిలేటివ్గా ఎవరున్నారు? కాంట్రాక్టర్ ఉన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్స్ ప్రమోషన్ టైడ్ టు కంప్లైన్స్ విత్ ఇన్స్ట్రక్షన్స్. యాజ్ యు ఆర్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్, ఇది డెడ్ లైన్ లోపు నువ్వు కంప్లీట్ చేస్తే నువ్వు అడిషనల్ చీఫ్ ఇంజనీర్గా ప్రమోట్ అవుతావు. సేఫ్టీ కన్సర్న్స్ డ్యూ టు ప్యూర్ మెటీరియల్ అండ్ పొటెన్షియల్ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్. రేపు పొద్దున్న ఈ పర్టికులర్ ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉందో కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దీస్ పర్టికులర్ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయి వాటి ఇగ్నోర్ చేస్తే. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యు నీడ్ టు ఐడెంటిఫై. నెక్స్ట్ యూ నీడ్ టు ఐడెంటిఫై స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ 2 types, స్పెసిఫిక్ ఆర్ ప్రైమరీ స్టేక్ హోల్డర్స్, జనరిక్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. సో ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్, మీరు అండ్ ఇన్స్పెక్టింగ్ టీము, అండ్ దాంతోపాటు చీఫ్ ఇంజనీర్, కాంట్రాక్టర్, చీఫ్ మినిస్టర్, అండ్ దాంతోపాటుగా మినిస్టర్. జనరిక్ ఆర్ అదర్ స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ ఆర్ కమ్యూటర్స్, ఎవరైతే ఆ పర్టికులర్ దీని మీద ట్రావెల్ చేస్తారో ఫ్యూచర్లో వాళ్ళు. మినిస్ట్రీ అఫీషియల్స్, ట్యాక్స్ పేయర్స్, ఎవరైతే ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ కిట్ కోసం ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు, అండ్ మీడియా. ఎందుకంటే ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి, ఆ పర్టికులర్ ట్యాక్స్ మనీ ఏదైతే ఉందో పబ్లిక్ మనీ వేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. Right? You need to be the guardian of people's money, public money, isn't it? And media as well. Stakeholder interest. ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటి? ప్రొఫెషనల్ ఎథిక్స్ని కోరుకుంటున్నారు, పబ్లిక్ సేఫ్టీ అండ్ కెరీర్ గ్రోత్ని కోరుకుంటున్నారు. ఇవన్నీ ప్రాజెక్ట్ మేనేజర్కి కావాలి. చీఫ్ ఇంజనీర్ ఆర్ మినిస్టర్ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆన్ టైం అండ్ పొలిటికల్ గెయిన్స్ కోసం కోరుకోవడం అనేది జరుగుతుంది. మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన. పబ్లిక్ సేఫ్ రోడ్స్ అనేటటువంటివి, సేఫ్ ఎలివేటెడ్ కారిడార్ కోరుకుంటున్నారు, అండ్ రిలయబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కోరుకుంటున్నారు. కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఆర్ రెప్యుటేషన్ని కోరుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఎవరి ఇంట్రెస్ట్ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి? పబ్లిక్ సేఫ్టీ అనేటటువంటిది ఒక వైపు, పొలిటికల్ ఎక్స్పీడియన్సీ అంటే తొందరగా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలని చెప్పి కొంతమంది, ప్రొఫెషనల్ ఎథిక్స్ మెయింటైన్ చేయాలని కొంతమంది, అండ్ కెరీర్ ఆస్పిరేషన్స్ కోసం
కొంతమంది స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అండ్ మీటింగ్ డెడ్ లైన్స్, దీస్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇజంట్ ఇట్? సో ఇంట్రెస్ట్ అనేటటువంటి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, వేరియస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయి అవి మెడిల్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. సో నౌ లెట్ us look at underlying values: ఇంటిగ్రిటీ, పబ్లిక్ ట్రస్ట్, సేఫ్టీ, పొలిటికల్ లాయల్టీ, అకౌంటబిలిటీ, ఫెయిర్నెస్. దీస్ వాల్యూస్ని మీరు ఎథికల్ ఇష్యూస్ కింద కూడా ఇది చేయొచ్చు, రైట్? ఒకవేళ ప్రాజెక్ట్ అనేటువంటిది దోస్ మైనర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్లుక్ చేస్తే, ఇగ్నోర్ చేస్తే, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో తప్పకుండా కాంప్రమైజ్ అవుతుంది, పబ్లిక్ ట్రస్ట్ కాంప్రమైజ్ అవుతుంది, పీపుల్ సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది, పొలిటికల్ లాయల్టీ కాంప్రమైజ్ అవుతుంది. అందుకే నేను వాల్యూస్ ఏవైతే ఉంటే వాటిని ఐడెంటిఫై చేయమని చెప్పాను. రిమెంబర్, దీస్ ఎథికల్ ఇష్యూస్ వేరు, ఎథికల్ డైలమాస్ వేరు. ఎథికల్ ఇష్యూస్ మీరు అండర్లైయింగ్ వాల్యూస్ని ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేయొచ్చు. ఎథికల్ డైలమాస్ అనేటువంటి వేరు. ఎథికల్ డైలమాస్లో మీకు రైట్ వర్సెస్ రైట్, రాంగ్ వర్సెస్ రాంగ్, వీటిని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. ఎథికల్ డైలమాస్లో చూడండి, ఇంటిగ్రిటీ ఒకవైపు, పొలిటికల్ లాయల్టీ ఒకవైపు. ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలా, పొలిటికల్ కంప్లైంట్స్ని మెయింటైన్ చేయాలా, పొలిటికల్ లీడర్స్ చెప్పేటట్టు నడుచుకోవాలా, సేఫ్టీ, పీపుల్ సేఫ్టీ ఒకవైపు, ఎక్స్పీడియన్సీ ఒకవైపు. అంటే ఒకవేళ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ కొద్దిగా డిలే చేసి పర్ఫెక్ట్గా కండక్ట్ చేసామనుకోండి, పీపుల్ యొక్క సేఫ్టీని అప్హోల్డ్ చేయొచ్చు. వెరాజ్ పొలిటికల్ కంప్లైంట్స్ అనేటువంటిది పాటిస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది, బట్ సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. ఎథిక్స్ వర్సెస్ కెరీర్ గ్రోత్, సేఫ్టీ కన్సర్న్స్ అగెన్స్ట్ ప్రమోషనల్ ప్రాస్పెక్ట్స్, ఇజంట్ ఇట్? నీ మైండ్లో పీపుల్ యొక్క సేఫ్టీ అనేటువంటిది ఒక మైండ్లో ఉంటుంది, అండ్ కెరీర్ గ్రోత్ కూడా నీకు కావాలి. చీఫ్ అడిషనల్ ఇంజనీర్గా నువ్వు ప్రమోట్ అవ్వాలనుకుంటున్నావు. సో దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దే యాక్చువల్లీ కంప్రైజ్ ఆఫ్ ఎథికల్ డైలమా, ద కేసెస్ ఆఫ్ ఎథికల్ డైలమాగా, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎథికల్ డైలమాగా మనం చెప్పొచ్చు. ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఆపేసి రిపేర్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? సేఫ్టీ ఎన్ష్యూర్ అయినప్పటికీ ప్రాజెక్ట్ అనేటువంటిది డిలే అవుతుంది, నీ కెరీర్ మీద రిస్క్ పడే అవకాశం ఉంటుంది. ప్రొసీడ్ యాజ్ డైరెక్టెడ్, అంటే చీఫ్ ఇంజనీర్ ఏ విధంగా చెప్పారో చేయడం వల్ల డెడ్ లైన్ మీట్ అవుతావు, పబ్లిక్ సేఫ్టీ కాకపోతే కాంప్రమైజ్ అవుతుంది, అండ్ యువర్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వైలేట్ అవుతాయి. ఎస్కలేట్ కన్సర్న్స్, సో ఒకవేళ ఈ కన్సర్న్స్ని హైయర్ అఫీషియల్స్కి లేదా గవర్నమెంట్ మినిస్ట్రీ అఫీషియల్స్ నువ్వు ఎస్కలేట్ చేస్తే నువ్వు ట్రాన్స్పరెన్సీ ఎన్ష్యూర్ చేయొచ్చు. బట్ కానీ కాన్ఫ్లిక్ట్ విత్ యువర్ చీఫ్ ఇంజనీర్ అండ్ కాన్ఫ్లిక్ట్ విత్ యువర్ కాంట్రాక్టర్, కాన్ఫ్లిక్ట్ విత్ యువర్ మినిస్ట్రీ ఇదవుతుంది, అండ్ దాంతోపాటు వాళ్ళు రిటాలియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది, కెరీర్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సింపుల్గా రిజైన్, మెయింటైన్స్ ఇంటిగ్రిటీ. నువ్వు రిజైన్ చేసావు అనుకోండి, ఇంటిగ్రిటీ నువ్వు మెయింటైన్ చేసినట్టు, బట్ అవాయిడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డైరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అవాయిడ్ చేస్తావు. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి నీ పొజిషన్లో ప్రాజెక్ట్ మేనేజర్గా వస్తే ఆయన దీస్ కన్సర్న్స్ నువ్వు ఓవర్లుక్ చేస్తే అది పీపుల్ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రిజైన్ చేయడం, పక్కకు తప్పుకోవడం ఏదైతే ఉందో ఇట్ విల్ నెవర్ అలైన్ విత్ యువర్ లీడర్షిప్ క్వాలిటీస్. చాలామంది నేను చూస్తాను ఎథిక్స్ కేస్ స్టడీస్లో సింపుల్గా రిజైన్ చేయొచ్చు, లేకపోతే ఐ వాంట్ టు ఆప్ట్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అని కూడా కొంతమంది రాస్తారు. ఇఫ్ యూ లుక్ ఎట్ 7 Nolan principles of public life, selflessness, integrity, transparency, accountability, leadership and honesty, వీటి ప్రకారంగా చూస్తే if you want to opt out of this particular project, that simply show that you lack leadership qualities, isn't it? నువ్వు భయపడి పక్కకు తప్పుకున్నట్టు ఉండడం అనేది జరుగుతుంది. యాజ్ ఎ లీడర్ యూ నీడ్ టు హ్యావ్ దట్ కరేజ్, isn't it? సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎథికల్ జడ్జ్మెంట్, ఆప్షన్ 1 హాల్ట్ కన్స్ట్రక్షన్, రిపేర్ పేర్స్, ప్రియారిటైజ్ సేఫ్టీ అండ్ ఎథిక్స్. దీన్ని మీరు చూస్ చేసుకుంటారని చెప్తున్నారు. ఎథికల్ జస్టిఫికేషన్ అంటే పబ్లిక్ సేఫ్టీ టేక్స్ ప్రెసిడెన్స్ ఓవర్ పొలిటికల్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్, అలైనింగ్ కాంతియన్ ఎథిక్స్ అండ్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్స్, ఇజంట్ ఇట్? ఈవెన్ జాన్ రాల్స్ మ్యాక్సిమ్ ప్రిన్సిపల్ కూడా ఏం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. యూ నీడ్ టు మేక్ షూర్ ద మెజారిటీస్ ఇంట్రెస్ట్ ఆర్ సర్వ్డ్, ఇజంట్ ఇట్? ఇంటిగ్రిటీ ఎన్షూర్స్ లాంగ్ టర్మ్ పబ్లిక్ ట్రస్ట్. కన్క్లూజన్ చూడండి, as Socrates stated, an unexamined life is not worth living. Upholding ethics over expediency ensures societal welfare and professional credibility. You need to choose ethics over anything. You need to choose ethics over expediency. You need to choose ethics over any other political pressure. That simply ensures social welfare and professional credibility as well. This is how you can conclude your answer, right? Beautiful conclusion. Without any further delay, this particular answer ఏదైతే ఉందో, this particular case study ని ఎలా ఆన్సర్ చేయొచ్చో తెలుసుకుందాం, వినండమ్మా. First, if you look at the command, under given conditions, what are the options available to you as a project manager? Since you are the project manager, నీ దగ్గర ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి? సో ఫస్ట్ హాల్ట్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ ద పేర్స్. దీనివల్ల దీని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాస్తారు. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఏ అని పెట్టి ఆప్షన్స్ అవైలబుల్ యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ అని పెట్టి ఫస్ట్ ఆప్షన్ లేదా ఇలా పెట్టి హాల్ట్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ ద పేర్స్ ఇది రాసి ఒక టేబుల్ పెట్టండి. హియర్ యూ విల్ బి రైటింగ్ ద మెరిట్స్, హియర్ యూ విల్ బి రైటింగ్ ద డిమెరిట్స్. అండ్ సెకండ్ ఆప్షన్
సేమ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ దీస్ కైండ్ ఆఫ్ కేస్ స్టడీస్, రైట్? సో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏంటి? ఫస్ట్ పబ్లిక్ సేఫ్టీని ఎన్షూర్ చేయొచ్చు, ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ అకౌంటబిలిటీ, ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ అప్హోల్డ్ చేయొచ్చు. బట్ డిమెరిట్స్ ఏమవుతుంది? 4 to 6 months ప్రాజెక్ట్ డిలే అవ్వడం అనేది జరుగుతుంది, పొలిటికల్ బ్యాక్ క్లాష్ ఉండొచ్చు, అండ్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉంటే అండర్మైన్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇజంట్ ఇట్? అండ్ సెకండ్ ఆప్షన్ చూడండి, ప్రొసీడ్ విత్ కన్స్ట్రక్షన్ యాజ్ డైరెక్టెడ్, డెడ్ లైన్స్ మీట్ అయ్యే అవకాశం ఉంటుంది, సాటిస్ఫైస్ పొలిటికల్ స్టేక్ హోల్డర్స్, సెక్యూర్స్ ప్రమోషన్ ఆపర్చునిటీస్. బట్ డిమెరిట్స్ ఏంటి? పబ్లిక్ సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది, ఎథిక్స్ వైలేట్ అవ్వడం అనేది జరుగుతుంది, నో ఎక్స్పోజర్ స్టేక్ హోల్డర్స్ టు లీగల్ అండ్ రెప్యుటేషనల్ స్కిల్స్, రైట్? రెప్యుటేషనల్ మీడియాకి ఎక్స్పోజ్ అయితే ఇది పెద్ద ఒక ప్రాబ్లం కింద మారడం అనేది జరుగుతుంది. ఆల్ ద స్టేక్ హోల్డర్స్ దీనివల్ల ప్రాబ్లంలో పడే అవకాశం ఉంటుంది. ఎస్కలేట్ కన్సర్న్స్ టు హైయర్ అథారిటీస్, ఎన్షూర్ ట్రాన్స్పరెన్సీ, ప్రియారిటైజ్ సేఫ్టీ, సీక్స్ అండ్ ఇంపార్షియల్ రిజల్యూషన్, బట్ రిస్క్స్ కాన్ఫ్లిక్ట్ విత్ సుపీరియర్స్, పొలిటికల్ రిటాలియేషన్ అండ్ పాసిబుల్ ప్రాజెక్ట్ డిలేస్, right? And resign from the project, maintains personal integrity, avoids ethical compromise. Demerits enti? Doesn't address the safety issue, may harm professional reputation and could be perceived as evading responsibility. మీరు మీ రెస్పాన్సిబిలిటీ బాధ్యతను తప్పుకుంటున్నారు అనే విధంగా ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనిలో బెస్ట్ ఆప్షన్ ఏం చూస్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఆప్షన్ కెన్ బి ద బెస్ట్ ఆప్షన్, అండ్ సమ్ పీపుల్ కెన్ చూస్ ద థర్డ్ ఆప్షన్ యాజ్ వెల్. Always remember, in ethics you cannot say this is the right answer and this is the exact right answer, this is the exact wrong answer, right? So ethics is all about you. See, through ethics the examiner wants to look at you, understand you, what kind of a personality, what kind of a ethical personality is you అనేది అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. You can choose between these two, but the ethical justification should be apt. నువ్వు ఒక థర్డ్ చూస్ చేసుకున్నా నీ ఎథికల్ జస్టిఫికేషన్ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, యూ కెన్ స్కోర్ బెటర్ మార్క్స్ ఫర్ షూర్, రైట్? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో నౌ లెట్ us look at the ethical dilemmas: safety versus political pressure, integrity versus career growth, accountability versus expediency, public interest versus personal risk. These are some important ethical dilemmas మనం ముందే మాట్లాడాం. అండ్ ఇంకొకటి చాలా మంది ఆస్పిరెంట్స్ని అబ్జర్వ్ చేసేది, ఎథికల్ ఇష్యూస్ విషయంలో చాలా మంది ఏం చేస్తారు అంటే సుమారు ఒక 8 to 9 రాసుకుంటూ వెళ్ళిపోతారు. దిస్ ఇస్ ద ఇష్యూ, దిస్ ఇస్ ద ఇష్యూ, దిస్ ఇస్ ద ఇష్యూ, దిస్ ఇస్ ద ఇష్యూ అని. లేకపోతే ఎథికల్ డైలమాస్లో కూడా 7 to 8 ఇవ్వనేది రాసే ప్రయత్నం చేస్తారు. బట్ అది తప్పు, ఎందుకంటే అన్నెసరీ రిపిటేషన్ ఉందనుకోండి, మీకు అది ఎలా పర్సీవ్ చేస్తుంది అంటే యు ఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఫిల్ యువర్ బ్లాంక్ పేజెస్ అనే విధంగా అది అర్థమయ్యే ఆ విధంగా మెసేజ్ పాస్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ దట్ ఈస్ అనెథికల్ యాజ్ వెల్. యూ షుడెంట్ బీ కమింగ్ అప్ విత్ ఆర్టిఫిషియల్ ఎక్స్ప్లెనేషన్స్, రైట్? ఆర్టిఫిషియల్గా ఏదైనా ఇన్సర్ట్ చేసామనుకోండి, ద ఎగ్జామినర్ మే పర్సీవ్ ఇట్ యాజ్ యు ఆర్ అనెథికల్, అంటే ఏదో మార్క్స్ కోసం నువ్వు ఎలా పడితే అలా రాసేస్తున్నావు అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది చాలా తప్పు చేస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్? అండ్ ద నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్రొఫెషనల్ ఛాలెంజెస్ లైక్లీ టు బి ఫేస్డ్ బై ద ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ హిస్ రెస్పాన్సెస్ టు ఓవర్కమ్ సచ్ ఛాలెంజెస్? సో ఛాలెంజ్ 1 చూడండి, పొలిటికల్ అండ్ హైరార్కల్ ప్రెజర్ అనేటువంటిది ఉంటుంది టు మీట్ డెడ్ లైన్స్. సెకండ్, కాన్ఫ్లిక్ట్ విత్ ద చీఫ్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్టర్, రిస్క్ టు కెరీర్ అండ్ ప్రమోషన్. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్. అండ్ ఈ ఛాలెంజ్ని ఎలా రెస్పాండ్ అవ్వాలో మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ టెక్నికల్ ఎవిడెన్స్ హైలైటింగ్ ద రిస్క్ టు పబ్లిక్ సేఫ్టీ టు కన్విన్స్ స్టేక్ హోల్డర్స్. ఇఫ్ యూ ప్రొవైడ్ ద రేషనాలిటీ, ద లాజిక్, దెన్ దెర్ ఈస్ నో పర్సన్ కెన్ డిఫైన్ హిస్ మిస్టేక్, ఇజంట్ ఇట్? అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ ఛాలెంజ్, కాన్ఫ్లిక్ట్ విత్ ద చీఫ్ ఇంజనీర్ అండ్ కాంట్రాక్టర్, ఎస్కలేట్ కన్సర్న్స్ టు రెగ్యులేటరీ బాడీస్ ఆర్ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ ఫర్ అన్ అన్బయాస్డ్ రిజల్యూషన్, రైట్? అండ్ ఇక్కడ కూడా కెరీర్ అండ్ ప్రమోషన్కి రిస్క్ ఏర్పడుతుంది. బట్ దానికి రెస్పాన్స్గా యూ ఆల్వేస్ నీడ్ టు అప్లోడ్ ఎథిక్స్, ఎంఫసైజింగ్ లాంగ్ టర్మ్ ట్రస్ట్ అండ్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ over short-term gains, isn't it? This is one of the very important responses, right? Clarity వస్తుందని అనుకుంటున్నాను. And what are the consequences of overlooking the observation? First important thing, structural failure. ఇలాంటి consequences మీరు ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. ద బీహార్ ఎగ్జాంపుల్ మెన్షన్ చేసినా బాగుంటుంది. సో పాసిబుల్గా ఎలివేటెడ్ కారిడార్ కొలాప్స్ అయిపోవచ్చు, దానివల్ల చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. లీగల్ రిపర్కేషన్స్ యాజ్ వెల్. సో అకౌంటబిలిటీ ఫర్ నెగ్లిజెన్స్ కుడ్ రిజల్ట్ టు లా సూట్స్ అండ్ ఫినాన్షియల్ లయబిలిటీస్. మీ ఫామ్ ఏదైతే ఉందో దాని మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. పబ్లిక్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది కోల్పోయే అవకాశం ఉంటుంది. పీపుల్ మే లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్. అండ్ దాంతోపాటు ప్రొఫెషనల్ డ్యామేజ్, టార్నిష్డ్ రెప్యుటేషన్ ఆఫ్ ఆల్ ఇన్వాల్వ్డ్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ద మేనేజర్ అండ్ ఆర్గనైజేషన్. అందరి మీద వాళ్ళ రెప్యుటేషన్ అండ్ దాంతోపాటు ఫ్యూచర్ కెరీర్ ప్రాస్పెక్ట్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం అనేది ఉంటుంది, రైట్? ఇన్ దిస్ కేస్ ఇన్ ద కన్క్లూజన్ పార్ట్ యూ కెన్ యూజ్ ద కాంతియన్ ఎథికల్ ఆర్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్స్ ఆర్ డియంటాలజికల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయి వాటిని మీరు పర్ఫెక్ట్గా ఇక్కడ ఈ పర్టికులర్ కేస్ స్టడీలో మీరు వాడచ్చు. లేకపోతే అరిస్టాటిల్స్ గోల్డెన్ మీన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఉపయోగించి పర్ఫెక్ట్గా జస్టిఫై చేయొచ్చు. లేకపోతే ఎనీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేసి కూడా మీరు పర్ఫెక్ట్గా మీ ఆన్సర్ ఏదైతే ఎండ్ చేయొచ్చు. ఎనీ అదర్ కోటేషన్ ఏదైతే ఉందో కోట్ను ఉపయోగించి కూడా మీ ఆన్సర్ని పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్ని పర్ఫెక్ట్గా ఎండ్ చేయొచ్చు,
రైట్. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అప్రోచ్ ఎ పర్టికులర్ కేస్ స్టడీ. నేను అందుకే చెప్తున్నాను, ఎనీ కేస్ స్టడీ తారాస్ దశావతార్ ప్రోగ్రామ్ ఇది ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాని ద్వారా సింప్లిఫై చేసే ప్రయత్నం చేయండి. ఏ లాట్ మెనీ కేస్ స్టడీస్ని దట్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ ద్వారా సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఎనీ ఆప్షన్స్, ఎనీ కమాండ్స్, ఎనీ ఇన్స్ట్రక్షన్స్ దోస్ 10 స్టెప్స్లోనే ఉంటాయి, మధ్యలోనే ఉంటాయి. వాటిని ఉపయోగించి మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. వైల్ ప్రాక్టీసింగ్ యూజ్ తారాస్ దశావతార్ ఫ్రేమ్వర్క్, తారాస్ దశావతార్ కాంప్రహెన్సివ్ సిస్టమ్, ద 10 స్టెప్ సిస్టమ్. సో వీలైతే 2 to 3 times దట్ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉందని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. యూ విల్ గెట్ కంప్లీట్ ఐడియా, కాంప్రహెన్సివ్ ఐడియా. అండ్ ఇన్ అవర్ క్లాసెస్, మన కేస్ స్టడీ క్లాసెస్లో డిఫరెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ జస్టిస్ అనే థీమ్, ఎథికల్ డైలమాస్ మీద ఉండేటటువంటి థీమ్, అడ్మినిస్ట్రేటివ్ ఎథిక్స్ మీద వచ్చేటటువంటి కేస్ స్టడీస్ని, వేరు కేస్ స్టడీస్ని ఏ విధంగా ఆన్సర్ చేయొచ్చు, వేరు కమాండ్స్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎక్కువగా ఎటువంటి మిస్టేక్స్ అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, ప్రాక్టికల్గా మనం ఇప్పుడు థియరటికల్గా ఇంతవరకు మాట్లాడుకుంటున్నాం, ప్రాక్టికల్గా ఆన్సర్ రైటింగ్ లైవ్లో ఏ విధంగా చేయొచ్చు, విత్ ఇన్ టైమ్ ఫ్రేమ్ ఆన్సర్స్ ఏ విధంగా రాయొచ్చు, వాట్ ఎవర్ ద వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఎవరిని మీరు మీ ఆన్సర్స్లో ఉపయోగించవచ్చు. అండ్ ఆల్ ద 6 కేస్ స్టడీస్ ఒకేలాగా ఉండకుండా, ఇండక్షన్స్ అన్ని ఒకేలా ఉండకుండా వేరు అప్రోచెస్ని ఎలా వాడచ్చు, వేరు కన్క్లూజన్స్ని ఏ విధంగా రావచ్చు, ఇలా బ్యూటిఫుల్ ఫ్రేమ్వర్క్తో క్లాసెస్ అన్ని డిజైన్ చేయబడి చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. వి విల్ కమ్అప్ విత్ అన్ అనౌన్స్మెంట్ బై ఎండ్ ఆఫ్ టుడే. మీకు చాలా అద్భుతంగా క్లాస్ అనేవి ఉంటాయి. ఒక్కసారి వాచ్ చేస్తే సరిపోతుంది, మీరు పర్ఫెక్ట్గా కేస్ స్టడీస్ని ఏ సమయంలోనే అడ్రస్ చేయగలుగుతారు. దట్ ఈస్ మై గ్యారంటీ, దట్ ఈస్ ఫర్ షూర్. క్లాస్ అని నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫిలాస్ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా 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 మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం నాన్న. బాయ్ అమ్మ.